Good morning to students. The next class is on types of accounts. So accounts mainly divided into two types. First one is the personal account and the second one is the impersonal account. The impersonal account also subdivided into two types, a real account and a nominal account. So overall types of accounts is the three. First one personal account, second one real account and the third one nominal account. But mainly divided into only two types, personal account and impersonal account. The second one, impersonal account, also subdivided into two types. Those are the real account and nominal account. So first one, personal account. Personal account includes natural persons, artificial persons, capital and drawings, representative personal accounts. So personal accounts really includes natural persons. That means human beings. Gents avachchu, ladies avachchu. Rama, Sita, Gayatri. The name of the natural person. సహజమైన వ్యక్తులు అన్నమాట. దాంట్లో హ్యూమన్ బీయింగ్స్ ఇంక్లూడ్ అవుతారు. అండ్ సెకండ్ వన్ ఆర్టిఫిషియల్ పర్సన్. దోస్ పర్సన్స్ ఆర్ క్రియేటెడ్ బై ద లా. చట్టం దృష్టిలో కల్పితమైన వ్యక్తులని ఆర్టిఫిషియల్ పర్సన్స్ అంటారు. ఆర్టిఫిషియల్ పర్సన్స్ like as a firm names, organization names, either in the private sector or in the government sector. ప్రైవేట్ సంస్థలైనా ప్రభుత్వ సంస్థలైనా సరే సంస్థలని వ్యవస్థల యొక్క పేర్లను మనం ఇక్కడ ఆర్టిఫిషియల్ పర్సన్స్ గా ట్రీట్ చేస్తాం. అది ఒక హోటల్ సర్వీస్ ఆర్గనైజేషన్ అవ్వచ్చు, ఒక ట్రాన్స్పోర్టేషన్ ఆర్గనైజేషన్ అవ్వచ్చు, ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ బ్యాంక్స్ అవ్వచ్చు, లేదా ఒక మున్సిపల్ కార్పొరేషన్ అవ్వచ్చు, నెక్స్ట్ ఒక జనరల్ స్టోర్ అవ్వచ్చు, ఒక ఫ్యాన్సీ స్టోర్ అవ్వచ్చు, మెడికల్ షాప్ అవ్వచ్చు, నెక్స్ట్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అయినా ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ అయినా ఏదైనా ఒక ఆర్గనైజేషన్ మనం ఇక్కడ ఆర్టిఫిషియల్ పర్సన్ గా ట్రీట్ చేస్తాం. ఆర్టిఫిషియల్ పర్సన్స్ ఆర్ క్రియేటెడ్ బై ద లా. చట్టం చేత సృష్టించబడిన కల్పితమైన వ్యక్తిని మనం ఇక్కడ ఆర్టిఫిషియల్ పర్సన్ గా ట్రీట్ చేస్తాం. సో పర్సనల్ అకౌంట్ ఇంక్లూడ్స్ న్యాచురల్ పర్సన్స్, సహజమైన వ్యక్తులు, అండ్ ఆర్టిఫిషియల్ పర్సన్స్, చట్టం చేత సృష్టించబడిన కల్పితమైన వ్యక్తులు. దట్ మీన్స్ సంస్థల పేర్లు, అది కంపెనీస్ అవ్వచ్చు, స్మాల్ బిజినెస్ అవ్వచ్చు, లార్జ్ బిజినెస్ అవ్వచ్చు, సర్వీస్ ఆర్గనైజేషన్ అవ్వచ్చు. ఒక సంస్థల పేర్లను మనం ఇక్కడ ఆర్టిఫిషియల్ పర్సన్స్ గా ట్రీట్ చేస్తాం. నెక్స్ట్ క్యాపిటల్ అండ్ డ్రాయింగ్స్. బోత్ క్యాపిటల్ అండ్ డ్రాయింగ్స్ మేడ్ బై ద ఓనర్ ఓన్లీ. అమౌంట్ ఇంట్రడ్యూస్డ్, దట్ మీన్స్ క్యాపిటల్ అమౌంట్ ఇంట్రడ్యూస్డ్ బై ఏ పర్సన్ ఈజ్ కాల్డ్ ఓనర్. ఎవరైతే వ్యాపారంలో పెట్టుబడి పెడతారో వాళ్ళు మనం ఇక్కడ ఓనర్ గా ట్రీట్ చేస్తాం. అలానే బిజినెస్ లో ఉన్న మనీని కానీ, బిజినెస్ లో ఉన్న గూడ్స్ కానీ, సరుకును కానీ ఓనర్ తన పర్సనల్ కానీ తన ఫ్యామిలీ పర్పస్ కానీ బిజినెస్ లో ఉన్న గూడ్స్ ఆర్ మనీని కనుక యూజ్ చేసుకుంటే దాన్ని డ్రాయింగ్స్ అంటారు. ఈ రెండు చేసేది కూడా ఓనరే. ఓనర్ ఈజ్ ఏ న్యాచురల్ పర్సన్. నెక్స్ట్ రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్. పర్సనల్ అకౌంట్స్ ఇంక్లూడ్స్ రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్స్. ఎక్స్పెన్సెస్ పేయబుల్, ఎక్స్పెన్సెస్ పెండింగ్ ఉన్న ఎక్స్పెన్సెస్ ని, ఆర్ ఎక్స్పెన్సెస్ పెయిడ్ ఇన్ అడ్వాన్స్, ముందుగానే పే చేసిన ఎక్స్పెన్సెస్ కానీ, అక్రూడ్ ఇన్కమ్స్ రావాల్సి ఉన్న ఆదాయాలు కానీ, ఇన్కమ్స్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ ముందుగా వచ్చిన ఆదాయాలు కానీ, ఈ 4 ఐటమ్స్ రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్స్ లో ఇంక్లూడ్ అవుతాయి. సో ఎవ్రీ టైప్ ఆఫ్ అకౌంట్ మస్ట్ హ్యావ్ ఏ సమ్ రూల్. సో పర్సనల్ అకౌంట్ రూల్: డెబిట్ ద రిసీవర్ అండ్ క్రెడిట్ ద గివర్. రిసీవర్ అండ్ గివర్ ఈజ్ ఏ పర్సన్స్, either the natural person or the artificial person. Receiver means who is the person receiving the benefit from the business organization. That person is debited. Next, and who is the person giving a benefit to the business organization? That person credited. Next, రిసీవర్ మన వ్యాపార సంస్థ నుంచి ఎవరైతే బెనిఫిట్ ని రిసీవ్ చేసుకుంటున్నారో ఆ రిసీవ్ చేసుకునే యొక్క వ్యక్తి పేరుని, అది ఒక న్యాచురల్ పర్సన్ అయి ఉండొచ్చు, ఆర్టిఫిషియల్ పర్సన్ అయి ఉండొచ్చు. మన వ్యాపార సంస్థ నుంచి ఎవరైతే ప్రయోజనం తీసుకుంటున్నారో ఆ పర్సన్ మనం డెబిట్ చేయాలి. అదే మన వ్యాపార సంస్థకి ఎవరైతే ప్రయోజనాన్ని ప్రొవైడ్ చేస్తున్నారో, ఎవరైతే ప్రయోజనాన్ని ఇస్తున్నారో ఆ పర్సన్, ఆ వ్యక్తి ఖాతాను మనం ఇక్కడ క్రెడిట్ చేయాలి. సో డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. ఇట్ ఈస్ ద రూల్ ఆఫ్ పర్సనల్ అకౌంట్. అండ్ సెకండ్ వన్, రియల్ అకౌంట్. ఇట్ ఇంక్లూడ్స్ ఆల్ టైప్స్ ఆఫ్ assets like tangible and intangible. Tangible means those assets are seeable with the help of eyes and touchable with the help of hands. సో కంటితో చూడటానికి, చేత్తో పట్టుకోవడానికి వీలుగా ఉన్న అసెట్స్ మనం ఇక్కడ టాంజిబుల్ అసెట్స్ అంటాం. ఎగ్జాంపుల్ ల్యాండ్ అండ్ బిల్డింగ్స్, ప్లాంట్ అండ్ మెషినరీ, ఫర్నిచర్, మోటార్ వెహికల్స్, లైక్ దట్. అండ్ ఇంటాంజిబుల్ అసెట్స్, those assets are not seeable with the help of eyes అండ్ నాట్ టచబుల్ విత్ ద హెల్ప్ ఆఫ్ హ్యాండ్స్. కంటితో చూడటానికి కానీ చేత్తో పట్టుకోవటానికి కానీ వీలు లేని అసెట్స్ ని
ఇంటాంజిబుల్ అసెట్స్ అంటాం. సో దోస్ ఆర్ ఇన్ ఓన్లీ డాక్యుమెంట్ ఫామ్, ఒక రిజిస్టర్డ్ ఫామ్ రూపంలో, ఒక డాక్యుమెంట్ రూపంలో, గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన ఒక లైసెన్స్ పేపర్ రూపంలో ఉంటాయి అనమాట ఇంటాంజిబుల్ అసెట్స్ అనేవి. సో రియల్ అకౌంట్ ఇంక్లూడ్స్ ఆల్ టైప్స్ ఆఫ్ అసెట్స్ లైక్ టాంజిబుల్ అండ్ ఇంటాంజిబుల్. రియల్ అకౌంట్ రూల్: డెబిట్ వాట్ కమ్స్ ఇన్ అండ్ క్రెడిట్ వాట్ గోస్ అవుట్. విచ్ టైప్ ఆఫ్ అసెట్ ఈజ్ ఇన్కమింగ్ ఇన్ టు ద బిజినెస్ దెన్ ఇట్ విల్ బి డెబిటెడ్. మన వ్యాపార సంస్థలోకి వచ్చే ఆస్తిని డెబిట్ చేయాలి, ఆస్తి పేరుని. ఎగ్జాంపుల్, మెషినరీ పర్చేజ్ చేసాం అనుకోండి, మన దగ్గరికి మెషినరీ, మన దగ్గర ఉన్న అమౌంట్ ఏమో బయటకు వెళ్తుంది, మనకి మెషినరీ వస్తుంది. సో మెషినరీని మనం డెబిట్ చేయాలి. క్యాష్ మనం పే చేసిన అమౌంట్ మన దగ్గర నుంచి బయటకు వెళ్ళిపోతుంది, మన వ్యాపార సంస్థ నుంచి బయటకు వెళ్ళిపోతుంది. సో అలా అవుట్ గోయింగ్ అయ్యే అసెట్ నేమో క్రెడిట్ చేయాలి, ఇన్కమింగ్ అయ్యే అసెట్ యొక్క నేమ్ నేమో డెబిట్ చేయాలి. డెబిట్ వాట్ కమ్స్ ఇన్, విచ్ టైప్ ఆఫ్ అసెట్ ఇన్కమింగ్ ఇన్ టు ద బిజినెస్ ఈజ్ డెబిటెడ్ అండ్ వాట్ టైప్ ఆఫ్ అసెట్ ఈజ్ అవుట్ గోయింగ్ ఫ్రమ్ ద బిజినెస్ ఈజ్ క్రెడిటెడ్. సంస్థ లోపలికి వచ్చే ఆస్తిని డెబిట్ చేయాలి, సంస్థలో నుంచి బయటికి వెళ్ళిపోయే ఆస్తిని క్రెడిట్ చేయాలి. అండ్ థర్డ్ వన్, నామినల్ అకౌంట్. ఇట్ ఇంక్లూడ్స్ ఎక్స్పెన్సెస్, లాసెస్, ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. So expenses mainly divided into two types: capital expenditure and revenue expenditure. Capital expenditure is also called as assets. It will be recorded in the real account, and revenue expenses is recorded in the nominal account. Revenue expenses are also subdivided into two types. First one is the direct expenses and indirect expenses. What is meant by direct expenses? Pratyaksha kharchulu. What is meant by direct expenses? Those expenses are related to the manufacturing, that means producing the goods or purchasing the goods is called as the direct expenses. Those expenses are related to manufacturing the goods or purchasing the goods. వస్తువులను ఉత్పత్తి చేయడానికి కానీ వస్తువులను కొనుగోలు చేయడానికి కానీ సంబంధించిన ఖర్చుల్ని మనం ప్రత్యక్ష ఖర్చులు అంటాం. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. అండ్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, those expenses are related to the office and administration, selling and distribution is called as a indirect expenses. ఆఫీస్ కి మరియు నిర్వహణ ఖర్చులకు కానీ అమ్మకం మరియు పంపిణీకి సంబంధించిన ఖర్చుల్ని మనం ఇక్కడ పరోక్ష ఖర్చులు అంటాం. ఈ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ని టూ టైప్స్ గా డివైడ్ చేస్తాం: డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. దోస్ ఆర్ రికార్డెడ్ ఇన్ నామినల్ అకౌంట్. అండ్ లాసెస్, loss on sale of assets or loss on sale of goods recorded in the nominal account. And incomes, next, expenditure and incomes, some variation is there. Rent paid, it is the expenditure. Rent received, it is the income. Electricity paid, expenditure. Rent paid, expenditure. Telephone bill paid, expenditure. Advertisement paid, expenditure. Paid for printing charges, expenditure. Commission paid, expenditure. Commission received, income. Rent paid, expenditure. Rent received, income. Commission paid, expenditure. Commission received, income. Interest paid, expenditure. Interest received, income. Discount allowed or discount given, expenditure. Discount received, it is the income. And gains means profits. So nominal account rule: debit all expenses and losses and credit all incomes and gains. బిజినెస్ కున్న ఖర్చుల్ని కానీ నష్టాలను కానీ డెబిట్ రికార్డ్ చేయాలి, డెబిట్ వైపుని రికార్డ్ చేయాలి. ఇక బిజినెస్ కి వచ్చే ఇన్కమ్స్, ఆదాయాలను కానీ బిజినెస్ లో వచ్చే లాభాలు, గెయిన్స్ ని క్రెడిట్ చేయాలి. సో ఫస్ట్ నుంచి ఒకసారి చూడండి, టైప్స్ ఆఫ్ అకౌంట్. అకౌంట్స్ ఆర్ బ్రాడ్లీ ఆర్ మెయిన్లీ డివైడెడ్ ఇంటూ ఓన్లీ టూ టైప్స్. ఫస్ట్ వన్ ఈస్ ద పర్సనల్ అకౌంట్ అండ్ సెకండ్ వన్ ఈస్ ద impersonal account. First one is the personal account, second one is the impersonal account. Impersonal account also subdivided into two types. First one is the real account and second one is the nominal account. So overall the three types of accounts: personal accounts, real account, nominal account. Personal accounts includes natural persons, artificial person, capital and drawings, representative person. Representative personal account includes outstanding expenses, expenses prepaid, and outstanding incomes received in advance. So the rule of the personal account: debit the receiver and credit the giver. Who is the person receiving the benefit from the business organization? Is the person debited. Who is the person giving the benefit to our business organization? వ్యాపార సంస్థకు ప్రయోజనం ఇచ్చే వ్యక్తి ఖాతాని క్రెడిట్ చేయాలి, వ్యాపార సంస్థ నుంచి ప్రయోజనం తీసుకునే వ్యక్తి ఖాతాని డెబిట్ చేయాలి. అండ్ రియల్ అకౌంట్, ఇట్ ఇంక్లూడ్స్ ఆల్ టైప్స్ ఆఫ్ అసెట్స్ లైక్ టాంజిబుల్ అండ్ ఇంటాంజిబుల్. కంటితో కనిపించేవి, చేతితో పట్టుకోవడానికి వీలుగా ఉన్న అసెట్స్ ని టాంజిబుల్ అసెట్స్ అంటాం. కంటితో చూడటానికి కానీ చేతితో పట్టుకోవడానికి కానీ వీలు లేని అసెట్స్ ని ఇంటాంజిబుల్ అసెట్స్ అంటాం.
సో టాంజిబుల్ అసెట్స్ కి ఎగ్జాంపుల్ ల్యాండ్ అండ్ బిల్డింగ్స్, ప్లాంట్ అండ్ మెషినరీ, ఫర్నిచర్, మోటార్ వెహికల్స్ ఎక్సెట్రా. ఇంటాంజిబుల్ అసెట్స్ కి ఎగ్జాంపుల్ గుడ్ విల్, ట్రేడ్ మార్క్స్, పేటెంట్స్, కాపీరైట్స్. ఈ 4 ఐటమ్స్ ని ఫర్దర్ క్లాస్ లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఆ టాపిక్స్ వచ్చినప్పుడు వాటిని క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇంటాంజిబుల్ అసెట్. నెక్స్ట్ రీల్ అకౌంట్ రూల్. డెబిట్ వాట్ కమ్స్ ఇన్ అండ్ క్రెడిట్ వాట్ గోస్ అవుట్. విచ్ టైప్ ఆఫ్ అసెట్ ఇన్కమింగ్ ఇన్ టు ద బిజినెస్ దెన్ ఇట్ విల్ బి డెబిటెడ్. ఏ ఆస్తి అయితే సంస్థ లోపలికి వస్తుందో దాన్ని మనం డెబిట్ చేయాలి. అండ్ విచ్ టైప్ ఆఫ్ అసెట్ ఈజ్ అవుట్ గోయింగ్ ఫ్రమ్ ద బిజినెస్ ఈజ్ క్రెడిటెడ్. మన సంస్థ నుంచి వ్యాపార సంస్థ నుంచి బయటికి వెళ్ళిపోయే ఆస్తిని క్రెడిట్ చేయాలి. అండ్ థర్డ్ వన్ ఈస్ ద నామినల్ అకౌంట్. ఇట్ ఇంక్లూడ్స్ ఎక్స్పెన్సెస్, లాసెస్, ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. సో నామినల్ అకౌంట్ ఇంక్లూడ్స్ ఎక్స్పెన్సెస్. ఎక్స్పెన్సెస్ లో రెవెన్యూ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనుకోండి. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ద అసెట్స్. దెన్ ఇట్ విల్ బి రికార్డెడ్ ఇన్ ద రీల్ అకౌంట్. ఇప్పుడు రెవెన్యూ ఎక్స్పెండిచర్. రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఆల్సో సబ్డివైడెడ్ ఇంటూ 2 types: direct expenses, indirect expenses. Direct expenses are those expenses related to the production of goods and or purchase of goods. వస్తువును ఉత్పత్తి చేయడానికి కానీ వస్తువును కొనుగోలు చేయడానికి కానీ సంబంధించిన ఖర్చుల్ని ప్రత్యక్ష ఖర్చులు డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటాం. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, దోస్ ఎక్స్పెన్సెస్ ఆర్ రిలేటెడ్ టు ఆఫీస్ అండ్ అడ్మినిస్ట్రేషన్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఈస్ కాల్డ్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. పరోక్ష ఖర్చులు అనేది ఆఫీస్ కి, నిర్వహణకి, వస్తువుల యొక్క అమ్మకాలకి, వస్తువుల యొక్క పంపిణీకి సంబంధించిన ఖర్చుల్ని మనం పరోక్ష ఖర్చులు అంటాం. సో ఇక్కడ ఎక్స్పెన్సెస్ ని రెవెన్యూ ఎక్స్పెన్సెస్ గా ట్రీట్ చేయాలి. లాసెస్ అండ్ ఇన్కమ్స్, రెంట్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్, డిస్కౌంట్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఇన్కమ్స్. అండ్ గెయిన్స్ మీన్స్ ప్రాఫిట్స్, అంటే లాస్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్స్ అవ్వచ్చు లేదా ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్స్ అవ్వచ్చు. నామినల్ అకౌంట్ రూల్. డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ అండ్ క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. గెయిన్స్ మీన్స్ ప్రాఫిట్. వ్యాపార సంస్థకు పే చేసిన ఎక్స్పెన్సెస్, ఖర్చులు, నష్టాలేమో డెబిట్ వైపు రాయాలి. అండ్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ ఏమో, ఆదాయం లాభాలేమో క్రెడిట్ వైపు చేయాలి. సో పర్సనల్ అకౌంట్ రూల్. Debit the receiver, credit the giver. Real account rule. Debit what comes in and credit what goes out. And nominal account rule. Debit all expenses and losses. Debit all expenses and losses. And credit all incomes and gains. Thank you.